బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు. 37. శివకృష్ణులకు యుద్ధమగుట. 38. మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు. 39. శివుడు కృష్ణుని స్తుతించుట. 40. నుగోపాఖ్యానంబు. వరదుడు దార భక్త జనవత్సలుడైన హరుండు బాణునింకరమనురక్తిన ఆత్మజుల కంటే దయామతి చూచుగాన ఆదరముదరించు వేడ్క ప్రమథుల్ గుహుడున్ నిజభూత కోటియున్ సరస భజింపనుజ్వల నిషాద భయంకర శులహస్తుడై. దశమ స్కంధము, ఉత్తర శివకృష్ణులకు యుద్ధమగుట. వరదుడు ఉదారుడు భక్తజనవత్సలుడు అయిన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్నకొడుకుల కన్నా అధికంగా అభిమానిస్తాడు. కనుక బాణుని పక్షాన యుద్ధం చేయడానికి ప్రమథులు, గుహుడు తన అనుచర భూతకోటి వెంటరాగా భయంకరమైన శూలాన్ని ధరించి బయలుదేరాడు. ఖరపుటాహతిరేగుధరణీ పరాగంబు పంకేరుహాప్త బింబంబు వధువ విపుల వాలాటోప విక్షేపజాత వాతాహతి వారివాహములు విరియ కురుచ తిన్నని వాడి కొమ్ముల జిమ్మిన బ్రహ్మాండ భాండ కర్పరము పగుల అలవోక ఖణిఖణిల్లని రంకెవైచిన రోదసీ కుహరంబు భేదిలంగా గళచలధర్మఘంటికా ఘణఘణ ప్రఘోషమున దిక్తటంబులాకులతనొంద లీల నడతెంచు కలధౌత శైలమనగా లీల నడతెంచు కలధౌత శైలమనగా ఉక్కు మిగిలిన వృషభేంద్రునెక్కి వెడలే. అలా విలాసంగా కదలి వస్తున్న కైలాస పర్వతంలాగా మహోన్నతమైన నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు. నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి పైకి లేచిన దుమ్ము సూర్యబింబాన్ని క్రమ్మివేసింది. తోక కదలిక వలన పుట్టిన గాలిదెబ్బకు మేఘాలు చెదిరిపోయాయి. వాడి కొమ్ముల ధాటికి బ్రహ్మాండ భాండం బ్రద్దలయింది. ఖణిల్లని విలాసంగా వేసిన రంకెకు రోదసికుహరం దద్దరిల్లింది. మెడలోని గంటల గణగణ ధ్వనులకు సర్వదిక్కులు పెటపెటలాడాయి. ఇట్లు వెడలి సమర సన్నాహ సముల్లాసంబు మొగంబులకు వికాసంపు సంపాదింపం ప్రతిపక్ష వలంబులతోడం తలపడిన ద్వంద్వ యుద్ధం వయ్యే. అప్పుడ పురాతన యోధుల ఆయోధనంబు చూజు వేట్కంచనుదించిన సరసి సంభవ శక్ర సుర యక్ష సిద్ధ సాధ్య చారణ గంధర్వ కిన్నర కెంపురుజ గరుడోరగాదులు నిజ విమానారూఢులై వియత్తలంబున నిలిచిరి. అట్టి ఎడం కృష్ణుండును హరుండును మారుండును కుమారుండును కూపగన్న కుంభాండులును కామపాలుండును బాణుపుత్రుండగు బలుండును సాంబుండును సాత్యకియును బాణుండును రథికులును ఆశ్వికులును గజారోహకులును పదాతులును తలపడి ఇతరేతర హేతి సంఘట్టనంబుల మిణుగురులు చెదరం పరస్పరాహ్వాన బిరుదాంకిత సింహనాద హుంకార సింజనీటంకార వారణఘింకార వాజిహేష రవంబులును పటహకాహళ భేరీ మృదంగ శంఖతూర్య ఘోషంబులును బ్రహ్మాండ కోటరంబు పరిస్ఫోడితంబయ్యే. అయ్యవసరంబ
పరమశివుడు ఇలా బయలుదేరి యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాల వారికి ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన యోధుల యుద్ధాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు, యక్ష, రాక్షస, సిద్ధ, చారణ, గంధర్వ, కిన్నరాదులు తమ తమ విమానాలు ఎక్కి ఆకాశంలో గుమికూడారు. అప్పుడు శివ కేశవులు, కుమార ప్రద్యుమ్నులు, కూపకర్ణ కుంభాండులు, బలరాముడు సాంబుడు, బాణనందనుడు బలుడు బాణసాత్యకులు ఒండొరులతో తలపడ్డారు. రథికులు రథికులతోనూ, అశ్వికులు అశ్వికులతోనూ, గజారోహకులు గజారోహకులతోనూ, పదాతులు పదాతులతోనూ యుద్ధం ప్రారంభించారు. ఖడ్గాల రాపిడికి నిప్పులు రాలుతున్నాయి. సింహనదాలతో, ధనుష్టంకారాలతో, ఏనుగు భీంకారాలతో, గుగాల సకిలింపులతో, పటహము, భేరి కాహళము, మూదంగము, శంఖము మున్నగు వాయిద్యాల సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లిపోయింది. జలరుహనాభుడార్చి నిజ శాంగ శరాసన ముక్త సాయకావలిని గుడించినొంచె పురవైరి పురోగములందణ క్రియాకలితుల గుహ్యక ప్రమథ కర్పుర భూత పిశాజడాకిని బలవదరాతి యోధులను బమ్మెరపోయి కలంగి పారగన్. శ్రీకృష్ణుడు సింహనాదం చేసి సార్జ్గమనే తన ధనస్సును ఎక్కుపెట్టి బాణవర్షాన్ని కురిపించి యుద్ధ విశారదులైన ప్రమథ గణాలను, భూత, పిశాచ, ఢాకిని వీరులను దిగ్భ్రాంతి చెంది పారిపోయేలా చేశాడు. ఇట్లేసి ఆర్చిన కుంభినీధరు భుజావిజృంభణ సంరంభంబునకు సహింపక నిటలాంబకుండనల కణంబులుమియు నిశితాంబకంబులం పీతాంబరుని వేసిన వాని అన్నింటినీ నడుమన ప్రతిబాణంబులేసి చూర్ణంబు చేసిన కనుంగొని మరియును. ఇలా బాణప్రయోగం చేసి విజృంభించిన శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని సహించలేక పరమేశ్వరుడు నిప్పులు క్రక్కే శరపరంపరలను పీతాంబరుడైన కృష్ణుడి మీద ప్రయోగించాడు. ఆ బాణాలు అన్నింటినీ మధ్యలోనే శ్రీకృష్ణుడు చూర్ణం చేశాడు. అనలాక్షుండు త్రిలోక పూజ్యమగు బ్రహ్మాస్త్రంబరింబోసి ఆవనజాతేక్షణు మీద క్రోధమహిమ వ్యాకీర్ణుడైసే ఏసిన తద్దివ్య శరంబుచేతనే మరల్చం కృష్ణుడత్యుద్ధతిన్ జనితాశ్చర్య రసాబ్ధిమగ్నులగుచున్ శక్రాదులగింపగన్. నుదట అగ్నిని కురిపించే కనులు గల ఆ పరమశివుడు పరిస్థితిని గమనించి త్రిలోక పూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని మరలించాడు. ఇది చూసిన దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని స్తుతించారు. వాయవ్యాస్త్రముపేంద్రుపైనలికి దుర్వారోద్ధతిన్నేయ దైతేయధ్వంసియు పార్వతాశుగముచేత్రంచం క్రతుధ్వంసి ఆగ్నేయాస్త్రం బడరించెనుగ్రగతి లక్ష్మీనాథుపై దానినే మాయం చేసెను ఐంద్రబాణమున పద్మాక్షుండు లీలాగతిన్. అంతటా ఉమాపతి ఉపేంద్రుడి మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అసురారి ఆ అస్త్రాన్ని పర్వతాస్త్రంతో నివారించాడు. ఉగ్రుడు మహోగ్రుడై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా కృష్ణుడు ఐంద్రబాణంతో దానిని అణచివేశాడు. మరియును ఇంకా పాయనికింకదోహరుడు పాశుపతాస్త్రము నారిబోసినన్ తోయరుహాయదాక్షుడును తోడనలోక భయంకరోగ్ర నారాయణ బాణరాజము రయంబుననేసి మరల్చెదాని చక్రాయుధుడిద్దరంగున పురారి శరావలి రూపుమాపినన్.
అనంతరం మిక్కిలి కోపంతో పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని వింట సంధించాడు. చక్రాయుధుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాన్ని మరలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అస్త్రాలు అన్నింటినీ రూపుమాపాడు. ఊహ కలంగియు విగతోత్సాహుండగు హరుని మీద జలజాక్షుడు సమోహన శిలీముఖం భవ్యాహత జయశాలియగుచు నడరించే నృపా. రాజా, అంతట పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. ఆ సమయం కనిపెట్టి జయశీలి అయిన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అట్లేసిన అలా ప్రయోగించడంతో జృంభణ శరపాదముచే శంభుడు నిజతను పరవశంబై సోలన్ జృంభితుడై ఘన నిద్రారంభత వృషభేంద్రుమూపురముపై వ్రాలెన్. ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి శంకరుడు నందీశ్వరుని మూపురంపైకి వ్రాలిపోయాడు. ఇట్లు వ్రాలినం చక్రపాణి పరమలంబుల నిశితబాణ పరంపరలందునుమియు ఒక్క ఎణం కృపాణంబులం గణికలు చేసియు ఒక్కచో గదాహతులం తుత్తుమురుగా మొత్తియు ఈ విధంబున పీనుంగు పెంటల గావించే. అంత శూలపాణి స్పృహ తప్పుట చూసి చక్రధారి అయిన కృష్ణుడు శత్రు సైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేశాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు చేశాడు. ఈ విధంగా శత్రు సైన్యాన్ని హతమార్చాడు. తరిమి మురంతగాత్మజుడు దత్త బలంబున బాహులేయుపై కరగరిదాకి తీవ్రశిత కాండ పరంపరలేసి నొపగా నెరకులుగాడిపై దొరగునెత్తుట జొత్తిలి వైరులార్వగా వరచే మయూరవాహనము వైకొని తోలుచు ఆజిభీతుడై. ఆ సమయంలో ప్రద్యుమ్నుడు అనివార్య శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు. పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు. అంతటా నెత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా యుద్ధరంగం నుండి పరాజితుడై నెమలివాహనం మీద వెనుదిరిగాడు. పంబిరణక్షితిన్ శరవిపాటిత శాత్రవ వీరుడైన ఆ సాంబుడు హేమపుంఖసిత సాయక జాలములేర్చి భూరి కోపంబున వేసినన్ బెదరి బణతనూభవుడోడిపారే శౌర్యంబును బీరముంతగవు నారడివోవ బలంబులార్వగన్. శత్రు భయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్ర క్రోధంతో వాడి బాణాలను ప్రయోగించగా బాణుడి కొడుకు బెదరి శౌర్యం కోల్పోయి శత్రువీరులు హేళన చేస్తుండగా పలాయనం చిత్తగించాడు. వరబాహబలశాలియాహలి రణావష్టంభ సంరంభ విస్ఫురదుగ్రాశని తుల్యమైన ముసలంబుంబూంచి వ్రేసెన్ పొరింబొరి గుంఫాండక కూపకర్ణులు శిరంబుల్ వ్రస్సి మేదంబునెత్తురు కర్ణంబుల వాతనుందొరగా సంధుల్ వ్రీలి వే చావగన్. పరాక్రమశాలి అయిన బలరాముడు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేపట్టి కుంభాండక కూపకణులను ఎదుర్కొన్నాడు. ఆ ఆయుధం దెబ్బలకు వారిద్దరూ నెత్తురు కక్కుకుని అసువులు వీడారు. అట్టియడ సైన్యంబు దైన్యంబునుంది అనాథంబై చెడి విరిగి పారినంగని బాణుండు సాత్యకిం గేడించి ప్రళయాగ్నియంబోలె విజృంభించి చెయ్యి వీచి బలంబుల మరలంబురి కల్పి తానును ముంగలి అయి నడచే. అప్పుడుభయ సైన్యంబులన్యోన్య జయకాంక్షం తలపడు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున వీకం దాకినం పోరు ఘోరంబయ్యే. అట్టియడ గదల నడిచియు కుఠారంబుల పొడిచియు సురీలం గ్రుమ్మియు
శూలంబుల జిమ్మియు శక్తుల నొంచియు చక్రంబుల త్రుంచియు ముసలంబుల మొత్తియు ముద్గరంబుల నొత్తియు కుంతంబుల కృచ్చియు పంతంబులిచ్చియు పరిఘంబుల నొంచియు పట్టిసంబుల త్రుంచియు శరంబుల నేసియు కరవాలంబుల వ్రేసియు సత్రాసులై పాసియు విత్రాసులై డాసియు పెనంగినం తునిసిన శరంబులును తునుకలైన కరంబులును తెగిన కాళ్ళును త్రెస్సిన వేళ్లును దుమురులైన ఎముకలును ప్రోవులైన ప్రేవులును నులిసిన మేనులును నలిసిన జానువులును నొగిలిన నర్వంబులును పగిలిన చర్మంబులును వికలంబులైన సకలావయవంబులును వికీర్ణంబులైన కరణంబులును విచ్ఛిన్నంబులైన అవయవంబులును వెడలు రుధిరంబులును బడలుబడు బలంబులును కొండల బడువునంబడు మాంసఖండంబులును వాచరచు కొరప్రాణంబులును వ్రాలిన తేరులును కూలిన కరులును నొరగిన గుర్రంబులును తెరలిన కాలుబలంబులును గలిగి పలలఖాదన కుతూహల జనిత మదాంధీభూత పిశాచ డాకినీభూత వేతాళ సమాలోల కోలాహల భయంకరారావ బధిరీకృత సకల దిశావకాశంబై సంగరాంగణంబు భీషణంబయ్యే అయ్యవసరంబున. ఆ సమయంలో బాణుడి సైన్యం దీనత్వంతో అనాథాయ్యై పారిపోసాగింది. అది చూసి బాణాసురుడు సాత్యకిని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలె విజృంభించి తన సైన్యాన్ని పురికొల్పి తానే సేనకు నాయకత్వం వహించాడు. అప్పుడు ఉభయ సైన్యాలు అన్యోన్య జయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సముద్రాల వలె విజృంభించి యుద్ధానికి సిద్ధపడ్డాయి. సంకుల యుద్ధం సాగింది. గదలు, ఖడ్గాలు, సురియలు, శూలాలు, చక్రాలు, శక్తులు, బల్లెములు, పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్ధం చేశారు. కొందరు భయంతో పారిపోయారు, కొందరు ధైర్యంతో ఎదిరించారు. ఈ కాళ్ళు, వేళ్లు, తలలు, చేతులు తెగిపోయాయి, ఎముకలు ముక్కలు అయ్యాయి, ప్రేగులు కుప్పలు పడ్డాయి, చెవులు తెగిపోయాయి, కళ్ళు విచ్ఛిన్నమయ్యాయి, మాంసఖండాలు కొండల వలె యుద్ధరంగంలో పడ్డాయి. రథాలు కుప్పకులాయి, గజాలు నేలవ్రాలాయి, గుప్తాలు కూలబడ్డాయి, కాల్బలం మట్టికరచింది. యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసాన్ని భక్షించడానికి గుమికూడిన భూత పిశాచ బేతాళుల భయంకర ధ్వనులతో సకల దిశలు మారుమ్రోగాయి. ఆ రణరంగం ఈ తీరున మహాభీషణమై ఘోరాతిఘోరంగా మారిపోయింది. శరకుముదంబులుల్లసిత చామరఫేనములాతపత్ర భాసుర నవపుండరీకములు శోణితతోయములస్థి సైకతోత్కరము భుజాభుజంగమనికాయము కేశకలాప శైవల స్ఫురణ దశ కేశకలాప శైవల స్ఫురణ రణాంగణంబమరే పూరిత శోణరదంబు పోలికన్. బాణాలు కలువపులుగా, చామరాలు నురుగు తెట్టెలుగా, గొడుగులు తెల్లతామరలుగా, రక్తము నీరుగా, ఎముకలు ఇసుక తిన్నెలుగా, భుజాలు సర్పాలుగా, కేశాలు నాచుగా రణరంగం ఒక రక్తపుటేరులా ఆ సమయంలో భాసించింది. అట్టియడ బాణుండు కట్టలుకం కృష్ణునిపై తన రథంబు వరపించి అఖర్వబాహా సహస్ర దుర్వార గర్వటోప ప్రదీప్తుండై కదిసి. అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి సహస్ర బాహువులు ఉన్నాయనే అహంకారంతో శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. ఒక ఏనూరు కరంబులంధనువులత్యుగ్రాకృతిందాల్చి తక్కకయొక్కొక్కట సాయకద్వయము వీకంబూంచునాలోన నందకహస్తుండు తదుగ్రజాపచయ విధ్వంసంబుగా వించి కొంచక తత్సారథిగులనేసి రథముంజకాడి శౌర్యోద్ధతిన్. బాణాసురుడు తన 500 చేతులతో 500 ధనుస్సులను ధరించి తక్కిన 500 హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించబోతుంటే అంతలోనే
శ్రీకృష్ణుడు అవక్ర విక్రమంతో విజృంభించి ఆ ధనుస్సులను ధ్వంసం చేశాడు. సంకోచించకుండా సారథిని సంహరించాడు. ఈ బాణుని రథాన్ని నుగ్గునుగ్గు గావించాడు. ప్రళయజీమూత సంఘాత భయద భూరి భైరవారావముగనొత్తె పాంచజన్యమఖిల జనులు భయభ్రాంతులై చెలింప గడగి నిర్భిన్న రాక్షసీ గర్భముగను. అలా చేసిన శ్రీకృష్ణుడు ప్రళయకాలం నాటి మేఘగర్జనం అంత గట్టిగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం వినిన సమస్త జనులు భయభ్రాంతులు అయ్యారు. రాక్షస స్త్రీల గర్భాలు భేదిల్లాయి. అట్టి అవక్ర విక్రమ పరాక్రమంబునకు నెగడుపడి బాణుండు లేటమొగంబు వడిచేయునది లేక విన్ననయున్నయడా. శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి దైన్యము చెంది బాణాసురుడు ఏమీ చేయలేక చిన్నబోయి ఉండగా అత్తరి గోడరయను బాణజనయిత్రి శుతుగాచు మతము సన్మతి దలంచి వీడి శిరోజముల్వేలంగ నిర్ముక్త పరిధానయై మురాసుర విభేది ఎదుర నిల్చిన చూడమది జాలరోసి పరాంగుడయ్యున్న నరువేచి తల్లడించుచు బాణుడు లంబుగలగంగ తలచీర వీడ యాదవులు నవ్వ నవ్యకాంచనమణి భూషణములు రాల పాదహతి నేల కంపింపపారి ఆత్మపురము వడిదొచ్చనప్పుడు భూతగణములాకులత తోడనెక్కడే అరుగుటయును. బాణుడు అలా కృష్ణ విజృంభణకు ప్రతికృతి చేయలేకపోతున్న ఆ సమయంలో బాణాసురుడి తల్లి అయిన కోటర తన కుమారుడిని రక్షించుకోదలచి వీడిన జుట్టుతో వివస్త్రయై శ్రీకృష్ణుని ఎదుట నిలబడింది. ఆమెను చూడడానికి అసహించుకుని మాధవుడు ముఖము త్రిప్పుకున్నాడు. ఆ సమయంలో బాణాసురుడు తలపాగా వీడిపోగా భూషణాలు రాలిపోగా యాదవులు పరిహసిస్తుండగా తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి. శిరములు మూడును ఘనభీకర పదములు మూడుగలిగి కనలి మహేశజ్వరమురు ఘోరాకృతితో నరుదేరగజూచి కృష్ణుడల్లన నగుచున్. దశమ స్కంధము ఉత్తర మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు. 3 శిరస్సులతో 3 పాదాలతో తీవ్ర క్రోధంతో శివజ్వరం భయంకర ఆకారంతో వచ్చింది. దానిని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి వైష్ణవ జ్వరాన్ని ప్రయోగించాడు. పరువడి వైష్ణవజ్వరము వంచిన నయ్యుభయజ్వరంబులున్ వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి ఘోర సంగరమురనింపనందు కరకంఠకృతజ్వరముగ్ర వైష్ణవజ్వరమున కోడిపారే అనివారణ వైష్ణవి వెంటనంటగన్. ఆ శైవ వైష్ణవ జ్వరాలు తమ తమ శక్తి సామర్థ్యాలతో ఘోరంగా పోరాడాయి. ఆ సంగ్రామంలో వైష్ణవ జ్వర తాకిడికి శివజ్వరం ఓడి పారిపోయింది. అప్పుడు దానిని వైష్ణవ జ్వరం వెంబడించి తరమసాగింది. పారి ఏ దిక్కుగానక ప్రాణభీతి నెనసి ఏడ్చుచునా హృషీకేశు పద పంకజములబడి ననుగావు కావు మనుచు నిటల తట ఘటితాంజలి పుటయునగుచూ. శివజ్వరానికి ఎటూ పారిపోవడానికి దిక్కుతోచక దుహకిస్తూ పంకజాక్షుడైన కృష్ణుడి పాదాలపై పడి ప్రణామం చేసి నుదుట చేతులు జోడించి రక్షించమని అంటూ ఇట్లు వినిపించే. శివజ్వరం ఈ విధముగా స్తుతించసాగింది. ఔవ్యయుననగు
అనంత శక్తిని పరులైనట్టి బ్రహ్మరుద్రామరేంద్రవరులకీశ్వరుడైన వాని సర్వాత్మకు జ్ఞానరూపు సమానరహితు వరదుని జగదుద్భవ స్థితి సంహార హేతుభూతుని హృషీకేశునభవు బ్రహ్మచిన్నంబులై పరగు సుజ్ఞాన శక్త్యాదులన్నొప్పు బ్రహ్మంబు ఈశు అజు షడూర్మిరహితు నిజయోగమాయా విమోహితాఖిలాత్ము నిజయోగమాయా విమోహితాఖిలాత్ము ముఖ్యచరితు మహిత తేజునాది మధ్యాంతహీనుని చిన్మయాత్ము నిను భజింతు కృష్ణ. శివజ్వరం శ్రీకృష్ణుడిని ఇలా స్తోత్రం చేసింది. ఓ శ్రీకృష్ణ, నీవు అవ్యేడవు, అనంత శక్తి యుక్తుడవు, బ్రహ్మాది దేవతలకు అధీశ్వరుడవు, సర్వాత్మకుడవు, అనుపమానుడవు, వ్యవరదుడవు, సృష్టిస్థితిలయ కారకుడవు, హృషికేశవుడవు, అభవుడవు, పరబ్రహ్మ స్వరూపుడవు, యోగమాయచేత సర్వజగత్తును సమ్మోహపరచువాడవు, మహనీయ తేజుడవు, ఆది మధ్యాంతరహితుడవు, చిన్మయాత్ముడవు. అట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను. అదీనుంగాక లోకంబునం దైవం అనేక ప్రకారంబులయ్యుండు. అది ఎట్టిదనినం కళాకాష్ఠాముహూర్తంబులనంగల కాలంబును సుకృత దుష్కృతానుభవ రూపంబులైన జీవకర్మంబులును స్వభావంబును సత్వరజస్తమో గుణాత్మకంబైన ప్రకృతియును సుఖదుఃఖాశ్రయంబైన శరీరంబును జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును సకల పదార్థ పరిజ్ఞాన కారణంబైన అంతఃకరణంబును మహదహంకార శబ్దస్పర్శ రూపరసగంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవనానల సలిల ధరాది పంచభూతంబులాదిగా గల ప్రకృతి వికారంబులును అన్నింటి సంఘాతంబును బీజాంకుర న్యాయంబునం కార్యకారణ రూప ప్రవాహంబునూనై జగత్కారణ శంకితంబయ్యుండు. అది అంతయు భవదీయ మాయా విడంబనంబుగాని ఉన్నయది కాదు. తదీయ మాయా నివర్తకుండమైన నీవు నానావిధ దివ్యావతారాది లీలలం చేసి దేవగణంబులను సత్పురుషులను లోక నిర్మాణజనులైన బ్రహ్మాదులను పరిరక్షించుచు లోకహింసా ప్రవర్తకులైన దుష్టమార్గగతులను క్రూరాత్ముల హింసించుతుందువు. విశ్వవిశ్వంభరాభర నివారణంబు చేయుటకు విశ్వవిశ్వంభరా భార నివారణంబు చేయుటకు గదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు. కావున నిన్ను శరణంబు వేడద. ఓ దేవా, లోకంలో భగవంతుడు అనేక రీతులలో గోచరిస్తాడు. ముహూర్తము మున్నగు రూపాలలో తెలియబడు కాలంగాను, సుకృతాలు దుష్కృతాల రూపంలోనూ, జీవకర్మలుగాను, స్వభావాలుగాను, త్రిగుణాత్మకమైన ప్రకృతిగాను, సుఖదుఖాలకు ఆశ్రయం అయిన శరీరంగాను, జీవకోటికి ఆధారమైన ప్రాణంగాను, పదార్థాల గురించిన జ్ఞానాన్ని అందించే అంతఃకరణంగాను, ఓ మహత్తుగాను, అహంకారంగాను, పంచతన్మాత్రలుగాను, వాటి కారణభూతములు అయిన పంచభూతాలుగాను, వీటి అన్నింటి సంఘాతంగాను, బీజాంకుర న్యాయంతో కార్యకారణ రూపమైన ప్రవాహమై ఈ జగత్తుకు కారణమేమో అని సందేహం కలిగిస్తుంది. కాని ఇది అంతా నీ మాయే తప్ప వాస్తవం కాదు. ఆ మాయను నివారించగలవాడవైన నీవు అనేకమైన దివ్యావతారాలను ధరించి లోక నిర్మాణ చనులైన బ్రహ్మాది దేవతలను, పుణ్యపురుషులను, దేవగణాలను రక్షిస్తూ హింసారూపమైన చెడు మార్గాన్ని అనుసరించే దుష్టాత్ములను శిక్షిస్తూ ఉంటావు. ఈ భూభారాన్ని తొలగించడమే కదా నీ దివ్యావతారాల ప్రయోజనం. అందువలన నిన్ను శరణు కోరుతున్నాను. శాంతమై మహిత తీక్ష్ణ సుదుస్సహంబై ఉదారమై వెలుగొందు తావకీన భూరిభాస్వత్తేజమున తాపముందితి కడు కృషించితి నన్ను కరుణజూడు.
ఇతర దేవోపాస్తిరతిమాని మీ పాద కమలముల్ సేవించు విమల బుద్ధి ఎందాకమదిదోపదందాకనే గదా ప్రాణులు నిఖిల తాపముల బడుట అవిరళానన్యగతి కుల నరసి ప్రోచు బిరుదుగల నీకుననుగాచుటరుదే దేవా ప్రవిమలాకార సంసార భయ విదూర భక్తజన పోష పరితోష పరమ పురుష. ఓ పరమపురుష, భక్తజన ఆనందదాయక, సంసార భయనివారక, దివ్యాకార, శాంతము తీక్షణము దుస్సహము ఉదారము అయి వెలుగొందుతున్న నీ మహత్తర తేజస్సు వలన తాపం పొందాను, కృశించిపోయాను, నన్ను రక్షించు. ఇతర దైవాలను సేవించడం మాని నీ పాదపద్మాలను సేవించాలనే బుద్ధి ఉదయించేటంతవరకే అన్ని తాపాలు. అనాథ రక్షకుడనే బిరుదుగల నీకు నన్ను రక్షించడం ఏమంత గొప్ప విషయం. అనిన ప్రసన్నుడై హరి అనంతుడు దైత్య విభేది దానికిట్లనియే మదీయ సాధనమనన్య నివారణమౌట నీమదింగని నను ఆర్తిరొచ్చితివిగామున మజ్వర తీవ్రదాహ వేదన నిను పొందదింక పరితాపము దక్కుము నీ మనంబునన్ అని స్తుతించగా దానవాంతకు డైన కృష్ణుడు శివజ్వరంతో ఇలా అన్నాడు: నా పరాక్రమం అనన్య నివారణమని గమనించి నీవు ఆర్తితో నా శరణం కోరావు కనుక నా జ్వరం నిన్ను బాధింపదు, నీ మనస్సులో పరితాపం మాను అని. మరియు ఆ పుండరీకాక్షుండిట్లను: ఎవరే నీవు? ఈ ఉభయజ్వర వివాదంబును నీవు మత్ప్రపత్తించొచ్చుటయును చిత్తంబులంతలందురు. అట్టి పుణ్యాత్ములు శీతోష్ణ జ్వరాది తాపంబుల వరయరని ఆనతిచ్చిన అమ్మహేశ్వర జ్వరంబు పరమానందభరిత హృదయంబై ఆ రథాంగపానికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి నిజేచ్ఛంజనియే అంత బాణాసురుండునక్కడ అని ఇంకా ఇలా అన్నాడు: ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్ని, నీవు నన్ను శరణు కోరిన విధానాన్ని మనస్సులో స్మరిస్తారో అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపాలు కలుగవు అని అనగా మహేశ్వర జ్వరం మిక్కిలి సంతోషించి చక్రాయుధుడైన శ్రీకృష్ణునకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్లిపోయింది. ఇంతలో అక్కడ బలికుమారుడైన బాణాసురుడు మళ్లీ యుద్ధ సన్నద్ధుడై బయలుదేరాడు. కమనీయ కింకిణీ ఘంటికా సాహస్ర ఘన ఘన ధ్వని చేత గగన మగల అన్యజనాలోకనాభీల తరళోగ్ర కాంచన ధ్వజ పతాకంబు వెలుంగ పృథునేమి ఘట్టన పృథివి కంపింపంగ వలనొప్పు పటుజవాశ్వముల పూంచి అటియున్నతరథంబత్యుగ్రగతినెక్కి కరసహస్రమున భీకరతరాసి శరశరాసనముఖ దివ్య సాధనములు తనరజలమును బలమునుత్కటముగాగ హర్షమిగులొత్త కయ్యంపుటాయితమున పురము వెలువడె బలిపుత్రుడు రుజవమున. అసంఖ్యాకమైన చిరుగంటల ధ్వనితో ఆకాశం బ్రద్దలు అవుతుండగా మిక్కిలి వేగవంతములైన అశ్వాలను కూర్చిన ఒక ఉన్నత రథాన్ని అధిరోహించి అమితోత్సాహంతో బాణాసురుడు యుద్ధరంగానికి వచ్చాడు. ఆ రథం శత్రు భీకరంగా బంగారు జెండాలతో ప్రకాశిస్తోంది. పెద్ద పెద్ద రథచక్రాల వేగానికి భూమి కంపించిపోతోంది. రథం అధిరోహించి ఉన్న అతని 1000 చేతులలో ధనుర్బాణాలు, భయంకరమైన ఖడ్గాది ఆయుధాలు ప్రకాశిస్తున్నాయి. కసి, బలము, ఉత్సాహము అతిశయిస్తుండగా యుద్ధ సన్నద్ధుడై పట్టణములో నుండి రణరంగానికి మిక్కిలి వేగంగా వచ్చాడు. చని రణభూమిని మధ్యందిన మార్తాండ ప్రచండ దీప్తాకృతితో తన రుచు పరిపంథి బలేంధన తన దవసికి అయిన
కృష్ణుదాకెంబెలుచన్ తన రుచు పరిపంథి వలేంధన తవసిఖి అయిన కృష్ణుదాకెంబెలుచన్. బాణాసురుడు అలా కదలి వచ్చి కదనరంగంలో మధ్యాహ్న మార్తాండుని వలె ప్రకాశిస్తూ శత్రు సేనలు అనే కట్టెలకు అగ్నిజ్వాలల వలె విరాజిల్లే శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. తాకి భుజా విజృంభణము దర్పము నేర్పును నేర్పడంగ నొక్కూకున వేయి చేతుల మహోగ్రశరావళి పింజ పింజతో దాకగనేసినన్ మురవిదారుడు తోడన తచ్చరావళిన్నాకగుణంగ దృంచె నిశితార్థ శశాంక శిలీముఖంబులన్. బలిపుత్రుడు బాణుడు తన భుజబలం ద్యోతకము అవుతుండగా ముట్టడించి ఒకేసారి వేయి చేతులతో శ్రీకృష్ణుడిపై వాడి పరమ భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. మురాంతకుడు కృష్ణుడు ఆ బాణవర్షాన్ని లెక్క చేయకుండా తన వాడియైన అర్ధచంద్ర బాణాలతో వాటిని అన్నింటినీ త్రుంచివేశాడా. అలా బాణాసురుడి అస్త్రాలు అన్నింటినీ త్రుంచివేసిన సమయంలో నుత నవ పుండరీక నయనుండనొప్పు నూతనవ పుండరీక నయనుండనొప్పు మురారి రోషఘూర్ణితమై తారుణాబ్జదళనేత్రుడు తానటు పంచదైత్యుపై దితిసుత కానన ప్రవర దీపిత శుక్రము రక్షితాంచితాశ్రిత జన చక్రమున్ సతత సేవిత చక్రము దివ్య చక్రమున్. శ్రీకృష్ణుడి తెల్లతామరరెకుల వలె ఉండే నేత్రాలు రోషం వలన ఎత్తామరరెకులుగా మారిపోయాయి. శ్రీకృష్ణుడు అసురులు అనే అరణ్యాలను అగ్నివలె కాల్చివేసేది, ఆశ్రితజన రక్షణ గావించేది, దేవేంద్రాది దేవతలచే సేవింపబడేది అయిన సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీద ప్రయోగించాడు. అదియును ప్రచండ మార్తాండ మండల ప్రభావిడంబిదంబును భీషణ శతసహస్ర కోడి దంభోళి నిష్ఠుర నిబిడ నిశిత ధారాసహస్ర ప్రభూత జ్వలన జ్వాలికాపాస్త సమస్త కుటిల పరిపంథి దుర్వార వాహాఖర్వ గర్వాంధకారంబును సకల దిక్పాల దేవతాగణ జగీయమానంబును సమద దానవజన శోకకారణ భయంకర దర్శనంబును సమంచిత సజ్జన లోక ప్రియంకర స్పర్శనంబును సుదర్శనంబు అసురాంతక ప్రేరితంబై చని ఆరామకారుణ్ణు కదలికా కాండంబుల నేర్చు చందంబులం పేర్చి సమద వేదండ శుండాదండంబుల విడంబించుచు కనక మణిమలయ కేయూర కంకణాలంకృతంబులగు తదీయ బాహాసహస్రంబు కర చతుష్టయావశిష్టంబుగా దునుము అవసరంబున. సుదర్శన చక్రం ప్రచండ సూర్యమండలంలా శోభించేది. 10,000 కోట్ల వజ్రాయుధాల జ్వలన జ్వాలలతో శత్రువుల గర్వాంధకారాన్ని నివారించేది. సమస్త దేవతల స్తుతులను అందుకునేది. తన దర్శనంతో దానవులకు శోకం కలిగించేది. తన సంస్పర్శనంతో సజ్జనులకు ఆనందం కలిగించేది. శ్రీకృష్ణుడు అట్టి సుదర్శనాన్ని బాణాసురుడి మీద ప్రయోగించగా అది రత్నఖచితాలైన ఆభరణాలతో శోభిస్తూ మదగజతుండాలలాగా వెలుగొందుతున్న బాణాసురుని 1000 చేతులలో 4 మాత్రం వదలి తక్కిన వాటిని తోటమాలి అరటి చెట్లను నరికివేసినట్లు నరికేసింది. కాలకంఠుడు బాణుపై కరుణగలడు కాననఖిలాండపతి కృష్ణుగదియవచ్చి పురుష సూక్తంబు సదివి సంపుటకరాబ్జుడగుచు పద్మాయతాక్షునిట్లని స్తుతించే. పరమేశ్వరుడికి బాణాసురుడంటే ఎంతో దయ. అందుచేత ఆయన అతనిని రక్షించడం కోసం లోకనాయకుడైన శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి పురుష సూక్తం పఠించి నమస్కరించి పద్మాక్షుడిని ఇలా స్తుతించాడు. దేవా, నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు, నిఖిల వేద వేదాంత నిగూఢుండవు, నిర్మలుండవు, సమానాధికరహితుండవు, సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైన వారలు ఆకాశంబు పగిది
అవలోకింతురు. అదియునుగాక పంచోపనిషన్మయంబైన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబు సేయునడ నాభియంద ఆకాశంబును, ముఖంబునం కృశానుండును, శిరంబున స్వర్గంబును, శ్రోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబున చంద్రుండును, పాదంబుల వసుంధరయు, ఆత్మయంద అహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున అంబువులును, భుజంబుల నింద్రుండును, రోమంబుల మహీరుహౌషధీవ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు అవాంతర ప్రజాపతులను, హృదయంబున ధర్మంబును కలిగి మహాపురుషుండవై లోకకల్పనంబు కొరకు నీ అగుంఠిత తేజంబు గుప్తంబు చేసి జగదుద్భవంబు కొరకు గైకొన్న భవదీయ దివ్యావతార వైభవం బెరింగి నుతింపనెంతవారము. నీవు సకల చేతనాచేతన నిచయంబులకు ఆద్యుండవు, అద్వితీయుండవు, పురాణ పురుషుండవు, సకల సృష్టి హేతుభూతుండవు, ఈశ్వరుండవు, దినకరుండు కాదంబినీ కదంబావృతుండగుచూ భిన్న రూపుండై బహువిధ ఛాయలందోచు విధంబున నీ అఘటిత ఘటనా నిర్వాహకంబైన సంకల్పంబున త్రిగుణాతీతుండవయ్యును, సత్వాదిగుణ వ్యవధానంబున అనేక రూపుండవై గుణవంతులైన సత్పురుషులకు తమో నివారకంబైన దీపంబు రూపంబునం ప్రకాశించుచుందువు. భవదీయ మాయా విమోహితులైన జీవులు పుత్రదార గృహక్షేత్రాది సంసార రూపకంబైన పాప పారావార మహావర్త గర్తంబుల మునుంగుచున్ తేలుతుందును. దేవా, భవదీయ దివ్యరూపానుభవంబు సేయంజాలక ఇంద్రియ పరతంత్రుండై భవత్పాద సరసీరుహంబుల ఏరనెనుంగని మూఢాత్ముండు ఆత్మవంచకుండ నంబడు. విపరీత బుద్ధించేసి ప్రియుండవైన నిన్ను నొల్లక ఇంద్రియార్థానుభవంబు సేయుట అమృతంబు మాని హాలాహలంబు సేవించుటగాదే. జగదుదయ పాలన లయ లీలాహేతుండవై శాంతుండవై సుహృజ్జన భాగధేయుండవై సమానాధిక వస్తు శూన్యుండవైన నిన్ను నేను నువ్వు బ్రహ్మయు పరిణదాంతఃకరణులైన మునిగణమ్ములను భజించుచుందుము. మరియును దశమ స్కంధము ఉత్తర శివుడు కృష్ణుని స్తుతించుట. దేవా, నీవు బ్రహ్మస్వరూపుడవు, జ్యోతిర్మయుడవు, సమస్త వేదవేదాంత నిగూఢుడవు, నిర్మలుడవు, నీతో సమానమైనవాడు అధికుడు మరొకడు లేడు. సర్వవ్యాపకుడవైన నిన్ను నిర్మల స్వభావులు ఆకాశంలాగా దర్శిస్తారు. నీవు పంచోపనిషన్మయంబైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని పరిగ్రహించునప్పుడు నాభి యందు ఆకాశాన్ని, ముఖంలో అగ్నిని, శిరస్సున స్వర్గాన్ని, చెవులలో దిక్కులను, నేత్రాలలో సూర్యుణ్ణి, మనస్సులో చంద్రుణ్ణి, పాదాలలో భూమిని, ఆత్మలో అహంకారాన్ని, కడుపులో సముద్రాలను, రేతస్సులో నీటిని, భుజాలలో దేవేంద్రుణ్ణి, వెంట్రుకలలో వృక్షోషధి విశేషాలను, శిరోజాలలో బ్రహ్మలను, జ్ఞానంలో సృష్టిని, ప్రజాపతులను, హృదయంలో ధర్మాన్ని వహించిన మహాపురుషుడవు. అయితే లోకం కోసం నీ తేజాన్ని దాచి జగత్కళ్యాణం నిమిత్తం అవతారం దాల్చావు. అటువంటి నీ దివ్యావతార వైభవాన్ని స్తుతించడం ఎవరికి సాధ్యం అవుతుంది? నీవు సమస్త సృష్టికి మూలకారకుడవు, అద్వితీయుడవు, పురాణపురుషుడవు. సూర్యుడు మేఘమాల చేత కప్పబడి భిన్న రూపాలతో కనిపించే విధంగా అఘటిత ఘటన సమర్థమైన సంకల్పంతో త్రిగుణాతీతుడవై కూడా అనేక రూపాలతో గోచరిస్తుంటావు. సత్పురుషులకు అంధకారం తొలగించే దీపంలా ప్రకాశిస్తుంటావు. నీ మాయకు లోనైన జీవులు సంసారమనే సముద్రపు సుడిగుండంలో మునిగి తేలుతూ ఉంటారు. నీ దివ్యరూపాన్ని దర్శించకుండా, నీ పాదకమల పూజ చేయకుండా ఇంద్రియలోలుడై ఉండు మూఢుడు ఆత్మవంచకుడు అనబడతాడు. నిన్ను ధ్యానించకుండా విపరీత బుద్ధితో ఇంద్రియలోలుడు కావటం, అమృతాన్ని వదలి హాలాహలం సేవించడం, సృష్టి స్థితి లయకారకుడవై శాంతుడవై సజ్జన భాగధేయుడవై అనుపమానుడవైన నిన్ను బ్రహ్మాది దేవతలు, మహామునీంద్రులు, నేను భజిస్తూ ఉంటాము. అంతేకాదు, అవ్యయుండవనంతుండవచ్యుతుండవాదిమధ్యాంత శూన్యుండవఖిల ధృతివి నిఖిలమందెల్లవర్తింతు నీవుదగిలి నిఖిలమెల్లను నీయందనెగడు
కృష్ణ. వాసుదేవ, నీవు అవ్యేడవు, అనంతుడవు, అచ్యుతుడవు, ఆదిమధ్యాంత శూన్యుడవు, విశ్వంభరుడవు. నీవు జగత్తు సమస్తము నందు సంచరిస్తూ ఉంటావు. ఈ జగత్తు సమస్తము నీలో లీనమై ఉంటుంది అని సన్నుతించిన హరి ఆత్మ మోదించి మొగమున చిరునవ్వు మొలకలెత్త లలిత బాలేందు కళామౌళికిట్లను శంకర నీ మాట సత్యమరయ ఏది నీకిష్టమయ్య సగెడుదానిన వేడుము నీకిత్తు విడవద్యూ ఇది ఎట్టిదనిన ప్రహ్లాదుండు మద్భక్తుడతనికి వరముని అన్వయమున జనన మందిన వారల సంపననుచూ గడగమన్నించి తిని అది కారణమున విశ్వంభరాభార విపుల భూరి బలభుజా గర్వమణపంగ బలయుగాన. ఇలా అని స్తుతించగా శ్రీకృష్ణుడు సంతోషించి చిరు నగవుల మోముతో ఇంద్రేఖాధరుడైన శివుడితో ఇలా అన్నాడు, ఓ శంకరా, నీవు సత్యము పలికావు. నీకు ఇష్టమైన కోరిక కోరుకో, తీరుస్తాను. ఈ బాణాసురుడు అవధ్యుడు. ఎందుకంటే నా భక్తుడైన ప్రహ్లాదుని వంశంవాడు. నీ వంశస్థులను సంహరించను అని ప్రహ్లాదుడికి నేను వరం ఇచ్చాను. అందువలన ఇతడు చంపదగనవాడు కాదు. అందువలన ఇతనిని క్షమించాను. కాని సమస్త భూభారాన్ని మోస్తున్నాను అని అహంకరించే వీడి భుజగర్వాన్ని అణచివేయక తప్పదు. కరములు 4 సికంబరి మార్చిది వీడు నీదు భక్తులగ్రేసరుడై పొగడుంది జరామరణాది భయంబు దక్కి మనునిట మీదన్. అందుచేతనే ఇతనికి 4 చేతులు మాత్రం ఉంచి తక్కిన హస్తాలను ఖండించాను. ఈ బాణాసురుడు నీ భక్తులలో అగ్రేసరుడుగా స్తుతింపబడుతూ జరామరణాది భయాలు లేకుండా జీవిస్తాడు అని ఆనతిచ్చిన అంబికావరుండు సంతుష్టాంతరంగుండయ్యే. అబ్బలినందనుండట్లు రణరంగవేదిం కృష్ణదేవతా సన్నిధిం ప్రజ్వలిత చక్రకృశాను శిఖాజాలంబులందు నిజ బాహా సహస్రశాఖా సమిత్ప్రచయంబును తక్షతోద్వేల కీలాల మహితాజ్య ధారాశతంబును పరభయంకర వీరహంకార మంత్రంబులతోడ వేల్చి పరిశుద్ధిం పొంది విజ్ఞాన దీపాంకురంబున భుజాఖర్వ గర్వాంధకారంబు నివారించినవాడై అనవరత పూజిత స్థానుండవు అబ్బాణుండు భుజవన విచ్ఛేదజనిత నిరూపిత స్థానుండయును తదీయ వరదాన కలితానంద హృదయారమిందుండగుచు గోవింద చరణారవిందంబులకు ప్రణామంబులాచరించి అనంతరంబ. ఈ మాదిరి శ్రీకృష్ణుడు అనుగ్రహించడంతో పరమేశ్వరుడు ఎంతో ఆనందించాడు. బాణాసురుడు ఈ విధంగా రణరంగం అనే యజ్ఞవేదికపై కృష్ణుడనే దేవుడి సన్నిధిలో భగభగ మండుతున్న చక్రాయుధ జ్వాలలతో తన హస్తాలనే సమిధలను, రక్తధారలనే ఆజ్యధారలతో, హూంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడు అయ్యాడు. విజ్ఞానదీపం ప్రకాశించడంతో భుజగర్వమనే అంధకారం తొలగింది. నిరంతర పరమేశ్వర ధ్యానానురక్తుడు అయిన బాణుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరదానంతో మనస్సు నిండా ఆనందించాడు. గోవిందుడి పాదపద్మాలకు నమస్కారాలు చేశాడు. పురమునకేగి ఉషా సుందరికిని అనిరుద్ధునకు ముదంబున భూషాంబర దాసదాసికాజన వరవస్తు వితానమొసగి వారని భక్తిన్. అటుపిమ్మట బాణుడు తన నగరానికి వెళ్లి ఉషా అనిరుద్ధులకు సంతోషంతో వస్త్రాభరణాలను, దాసిజనులను, విలువైన వస్తువులను ఇచ్చాడు. కనకరథంబున నిడుకొని ఘన వైభవమొప్ప కన్యకాయుక్తముగా
అనిరుద్ధుని గోవిందుండనుమోదింపంగదెచ్చి అర్పించె నృపా. ఓ పరీక్షిత్తు మహారాజా, బంగారు రథం మీద ఉషా అనిరుద్ధులను ఎక్కించి మిక్కిలి వైభవంతో తీసుకుని వచ్చి శ్రీకృష్ణుడు సంతోషించేలా అప్పగించాడు. అంతమురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి అత్యంత విభూతిమై నిజ బలావలితో జనుదేరనాయుషాకాంతుడు మునుగా పటకాహళ తూర్య నినాదపూరిత శాంతరుడై వ్యసంజనియే ఆత్మపురీ ముఖుడై ముదంబునన్. ఆ తరువాత మురాసురుని సంహరించిన కృష్ణుడు త్రిపురాసుర సంహారుడైన పరమశివుని వద్ద సెలవు తీసుకుని బాణాసురుడికి ఇక ఉండమని చెప్పి అత్యంత వైభవోపేతంగా పరివార సమేతుడై ఉషా అనిరుద్ధులను తీసుకుని పటహ, కాహాళ, తూర్యాదుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగుతుండగా ద్వారకా నగరానికి బయలుదేరాడు. కనియన్ గోపకుమార శేఖరుడు రంగత్ఫుల్ల రాజీవ కోకనదోత్తుంగ తరంగ సంగతల సత్కాసారకన్ భూరిశోభన నిత్యోన్నత సౌఖ్య భారకనుదంజద్వైభవో దారకన్ జన సంతాప నివారకన్ సుజన భాస్వత్తారకన్ ద్వారకన్. గోపాలశేఖరుడైన శ్రీకృష్ణుడు వికసించిన కమలోత్పలాలతో ఉత్తుంగ తరంగాలతో శోభిస్తున్న సరోవరాలతో నిండినది, అనునిత్యము సుఖవైభవాలకు భోగభాగ్యాలకు అలవాలమైనది, సుజనులకు కాపురమైనది అయిన ద్వారకను దర్శించాడు. కని డాయంజన పురలక్ష్మి కృష్ణ సందర్శన కుతూహలయై పురలక్ష్మి కృష్ణ సందర్శన కుతూహలయై చేసన్నలంజీరు చందంబున అందంబునందు ఉద్ధూత తరళ విచిత్ర కేతు పతాకాభిశోభితంబును మహనీయ మరకత తోరణ మండితంబును కనకమణి వినిర్మిత గోపుర సౌధ ప్రాసాద వీథికా విలసితంబును మౌక్తిక వితాన విరచిత మంగళ రంగవల్లీ విరాజితంబును శోభనాకలిత విన్యస్త కదలికాస్తంభ సురభి కుసుమ మాలికాక్షదాలంకృతంబును కుంకుమ సలిల సిక్త విపణి మార్గంబును శంఖ దుందుభి వేరీ మృదంగ పటహ కాహళ మృదంగాది మంగళారావ కలితంబును వందిమాగధ సంగీత ప్రసంగంబునూనై అతి మనోహర విభవాభిరామంబైన పురవరంబు సచివ పురోహిత సుహృద్బాంధవ ముఖ్యులెదురుకొన భూసురాశీర్వాదంబులను పుణ్యాంగనా కరకలిత లలితాక్షతలను గైకొనుచు కామినీమణులు కర్పూర నీరాజనంబులు నివాళింప నిజమందిరంబుం ప్రవేశించి అప్పుండరీకాక్షుండు పరమానందంబున సుఖంబుండే. అంత ద్వారకానగరంలోని జెండాలు శ్రీకృష్ణుడిని రారమ్మని నగరలక్ష్మి పిలుస్తున్నట్లుగా ఉన్నాయి. మరకతాల తోరణాలతో మణులు పొదిగిన బంగారు భవనాలతో నగరం విలసిల్లుతున్నది. పట్టణంలో ముత్యాల రంగవల్లులు తీర్చబడ్డాయి. అరటి స్తంభాలకు మంచి సువాసనల పుష్పమాలలు అలంకరించబడ్డాయి. ఆ పట్టణ విపణి మార్గం కుంకుమ నీటితో తడుపబడింది. శంఖ, దుందుభి, భేరి, మృదంగాది మంగళవాద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. వందిమాగధుల సంగీత ప్రసంగాలు అతిశయించాయి. ఇంతటి వైభవంతో విలసిల్లుతున్న ద్వారకా పట్టణంలోనికి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. ఈ పురోహిత బంధుమిత్రులు స్వాగతం పలికారు. బ్రాహ్మణులు ఆశీర్వదించారు. పుణ్య స్త్రీలు శుభ అక్షతలు జల్లారు. కామినిమణులు కర్పూర హారతులు ఇచ్చారు. గోవిందుడు తన మందిరంలో ప్రవేశించి ఆనందడోలికలలో తేలియాడుతూ సుఖంగా ఉండసాగాడు. శ్రీకృష్ణుని విజయంబగునీ కథ పఠించు వారలెప్పుడు జయంగైకొని ఇహ పర సౌఖ్యములా కల్పోన్నతి వహింతురవని నాథ. ఓ పరీక్ష మహారాజా,
ఈ శ్రీకృష్ణ విజయగాథను పఠించిన వారికి ఎల్లప్పుడూ విజయాలు చేకూరుతాయి. ఇహ పర సౌఖ్యాలు శాశ్వతంగా లభిస్తాయి అని చెప్పిన శుకయోగికి జననాయకుడనియే కృష్ణ చరితము వినరా మనమెప్పుడు తనియదింకను వినవలదు కరుణ చెప్పవే మునినాథ. ఇలా పరీక్షిత్తుతో సుఖయోగీంద్రుడు చెప్పాడు. పరీక్షిత్తు సుకుడితో కృష్ణుని చరిత్ర వినడానికి మనస్సు ఇంకా ఉవ్విళ్ళూరుతున్నది, సంతృప్తి కలుగుట లేదు. దయచేసి ఆ కథలను ఇంకా చెప్పా అమ్మని ప్రార్థించాడు. అనిన పరీక్షన్నరేంద్రునకు సుఖయోగీంద్రుండు ఇట్లని. అలా తనను కోరిన పరీక్షన్నరేంద్రుడితో సుఖమునీంద్రుడు ఇలా చెప్పసాగాడు. ధరణీశయొకనాడు హరితనూజులు రతీశ్వర సాంబ సారణ చారుభానులాదిగా యదుకుమారావలియుద్యానవనమున గతి వైభవముననేగి యదుకుమారావలియుద్యానవనమున గతి వైభవముననేగి ఫలనొప్పనిచ్చానువర్తులై సుఖలీల చదించి ఘన పిపాసలను ఎంది నెరిదప్పి సలిలమన్వేషించుచును వేగవచ్చుచోనొక చోట వారి రహిత కూపమును అందులోనొక కొండవోలే విపులమగుమేనియూసర వెల్లిగాంచి చిత్తముల విస్మయం బంది తత్తరమున దాని వెడలించు వేడుక తగులుటయును. దశమ స్కంధము ఉత్తర నుగోపాఖ్యానంబు. ఓ పరీక్షన్ మహారాజా, ఒకనాడు శ్రీకృష్ణుడి కుమారులు అయిన ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మొదలైన యాదవ కుమారులు మిక్కిలి వైభవంగా ఉద్యానవనానికి వెళ్లారు. స్వేచ్ఛగా ఆ ఉద్యానవనంలో విహరించి అలసిపోయారు. దాహం తీర్చుకోవడానికి నీటి కోసం వెదికారు. ఒకచోట వారికి ఒక నీరులేని పాడుబడ్డ బావి కనిపించింది. దానిలో ఉన్న పెద్దగా కొండంత ఉన్న ఒసరవెల్లిని చూసి వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఒసరవెల్లిని బావిలో నుంచి బయటకు తీయాలని అనుకున్నారు. పరువిడిపోయి తెచ్చి ఘన పాశచయంబులనంటగట్టి అగ్గురు భుజులందరుంగదిసి కోయని ఆర్చుచు దాని నెమ్మయిందరలగదియలేక సగదట్టముగా మది దుట్టగిల్ల నుండొరు గడవంగ వేచని పయోరుహనాభునకంత చెప్పినన్. వారంతా పరుగున వెళ్లి పెద్ద పెద్ద తాళ్లు తీసుకుని వచ్చారు. గొప్ప భుజబలం కల ఆ వీరులు ఆ ఉసరవెల్లిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కాని ఫలితం లేకపోయింది. వారు వెంటనే వెళ్లి శ్రీకృష్ణుడితో ఈ విషయం విన్నవించారు. విని సరసీరుహాక్షుడతి విస్మితుడై జలశూన్యకూపమల్లన కదియంగనేగి కృకలాసమునొక్క తృణంబువోలె గొబ్బున వెడలించే వామకర పద్మమునన్నది అంతలోన కాంచన రుచిమేనగల్గు పురుషత్వముతో పొడసూపి నిల్చినన్. పద్మాక్షుడు ఈ విషయం విని ఆశ్చర్యపడి ఆ నీరులేని బావి దగ్గరకు వచ్చి తన ఎడమ చేతితో ఆ ఉసరవెల్లిని ఒక గడ్డి పరకను తీసినంత అవలీలగా బయటకు తీశాడు. అంతలో ఆ ఉసరవెల్లి బంగారు రంగుతో శోభిల్లే పురుష రూపాన్ని పొందింది. చూచి కృష్ణుండతని వృత్తాంతం మంతయు రింగియు అక్కడి జనంబులు కుమారవర్గంబును తెలియ కొరకు అతని చేత తద్వృత్తాంతం మంతయు రింగించువాడై ఇట్లని. అతనిని చూచి శ్రీకృష్ణుడు అతని వృత్తాంతం తనకు తెలిసినా కూడా
తన కుమారులకు మిగిలిన జనాలకు తెలియడం కోసం. అతని కథను అతని చేతనే చెప్పించాలి అనుకుని అతనితో ఇలా అన్నాడు. కనదురు రత్నభూషణ నికాయుడవై మహనీయమూర్తివై అనుపమ కీర్తి శోభితుడవై విలసిల్లుచు ధాత్రి మీద పెంపొనరిన నీకునేమి గతి ఊసర వెల్లితనంబు చొప్పడెన్ విననిది చోద్యమయ్యే సువివేక చరిత్ర ఎరుంగ జపుమా. ఓ విచిత్ర చరిత్రుడా, చాలా విచిత్రంగా ఉంది. రత్నభూషణాలను ధరించి అసమానమైన కీర్తిని గడించి మహనీయమూర్తివై భూలోకంలో విలసిల్లే నీకు ఓసరవెల్లి రూపం ఎలా కలిగింది? నీ వృత్తాంతం అంతా మాకు వివరంగా చెప్పు అని అడిగిన మురరిపు పదవన జంబుల తన కిరీట వరమణులొరయన్ వినయమున మ్రొక్కి ఇట్లను ఘనమోదము తోడ నిటల ఘటితాంజలి అని శ్రీకృష్ణుడు అడుగడంతో ఆ పురుషుడు మురారి పాదపద్మాలకు తన కిరీటం మణులు సోకేలా నమస్కరించి తన నుదుట చేతులు మూడ్చి ఆనందంతో ఇలా విన్నవించాడు. విశ్వ సంవేద్య మహిత ఈ విశ్వమందు ప్రకటముగా నీ వెరుంగనిదొకటి గలదే అయిన నా చేత విననిష్టమయ్యనేని అవధరింపుము వినిపింతు అంబుజాక్ష. ఓ విశ్వవేద్య, మహానుభావ, నీవు సర్వజ్ఞుడవు. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం ఏదీ లేదు. అయినా నా ద్వారా వినాలని భావించావు గనుక అలాగే చెప్తాను. ఏ నిక్ష్వాకుతనూజుడన్ నృగుడు నానే పారు భూపాలుడన్ దీనవ్రాతమునర్థి బ్రోచుచు ధరిత్రీ నాయకుల్ గొల్చి సమ్మానింపంచదురంత భూభరణ సామర్థ్యుండనై సంతత శ్రీనిండారినవాడ ఉల్లసిత కీర్తి స్ఫూర్తి శోభిల్లగన్. నేను ఇక్ష్వాకుని పుత్రుడను. నా పేరు నుగుడు. నేను రాజులు అనేకులు నన్ను సేవిస్తుండగా బహు సమర్థవంతంగా రాజ్యపాలన సాగించాను. దీనులను పోషించాను. పెంపొందిన అనంత కీర్తి సంపదలతో శోభించాను. పలుకుల తన్ను దాబొగడ పాతకమందురటుండే తారకావలి సికతావ్రజంబు హిమవారి కణంబులు లెక్క పెట్టగా నలవడుగాని ఏను వసుధామర కోటికి దానమిచ్చు గోవుల గణుతింప ధాతయును నోపడు మాధవ ఏమి చెప్పుదు. శ్రీకృష్ణ, తనను తాను పొగడుకోవడం పాతకమని పెద్దలు అంటారు. కాని మీరు చెప్పమన్నారు కనుక చెప్తాను. తారలను, ఇసుక రేణువులను, మంచు బిందువులను లెక్కించవచ్చు. కాని నేను బ్రాహ్మణ శ్రేష్ఠులకు దానాలు ఇచ్చిన గోవులను లెక్కించడానికి బ్రహ్మకు కూడా శక్తి చాలదు. ఏమి చెప్పేది? అదియునుగాక. అంతేకాదు, పొలుచు సువర్ణ శృంగ ఖురముల్దనరన్ తొలిచూలులై సువత్సలు గల పాడియావులను దాత్త తపోవ్రత వేద పాఠముల్గలిగి కుటుంబులై విహిత కర్మములంజరించు వేద విప్రులకు సదక్షిణంబుగ విభూతి దలిర్పగనిత్తు అచ్యుతా. అదిగాక అచ్యుత, తపోనిధులు, వేద పండితులు, విహిత కర్మలను ఆచరించే గృహస్థులు అయిన బ్రాహ్మణులకు బంగారు కొమ్ములు, గిట్టలు కలిగి తొలిచూలు దూడలు కలపాడి ఆవులను దక్షిణతో పాటు ఘనంగా దానం చేశాను. మరియును
న్యాయ సముపార్జిత విత్తమ్ములగు గో భూ హిరణ్య రత్న నివాస రథ హస్తి వాజి కన్యా సరస్వతి వస్త్ర తిల కాంచన రజత శయ్యాది బహువిధ దానంబుల నూనంబులుగా అనేకంబులు చేసిది. పంచమహాయజ్ఞంబులను నంచిది. వాపీకూప తడాకవన నిర్మాణంబులు చేయించిది. ఇవ్విధంబులను చేయుచో ఒక్కనాడు. అంతేకాకుండా న్యాయసముపార్జితమైన ధనంతో నేను గోదానం, భూదానం, బంగారు దానం, రత్నదానం, గృహదానం, రథదానం, గజదానం, అశ్వదానం, సరస్వతీదానం, వస్త్రదానం, తిలదానం, కన్యాదానం మొదలైన దానాలను ఎన్నింటినో చేశాను. పంచమహాయజ్ఞాలు నెరవేర్చాను. బావులను, దిగుడు బావులను, చెరువులను, వనాలను నిర్మింపజేశాను. ఇలా దానధర్మాలు చేస్తూ ఉండగా ఒక రోజున ఒక విశేషం జరిగింది. అనఘామును పడకశ్యపుడను విప్రునకేన కల్మషాత్ముడనై ఇచ్చిన గోవు దప్పిన మందను గలసిన తెలియలేక తగనా గోవున్. ఓ పుణ్యపురుష, అంతకు ముందు నేను కశ్యపుడనే విప్రుడికి పవిత్ర హృదయంతో దానముగా ఇచ్చిన గోవు తప్పిపోయి తిరిగి వచ్చి నా ఆలమందలో కలిసిపోయింది. ఆ విషయం తెలియక ఆ గోవును ఒండొక భూమి సురకుల మండనునకు దానమీయమసలకయా విప్రుండ గోవుంగొని చనుచుండన్ మునుధారగొన్నయుర్వీసురుడున్. అది తెలియని నేను ఆ గోవును ఇంకొక బ్రాహ్మణోత్తమునకు దానముగా ఇచ్చాను. ఆ బ్రాహ్మణోత్తముడు ఆ ఆవును తోలుకుని వెడుతుంటే ఇంతకు ముందు నాచే దానం పొందిన కశ్యపుడు ఆ గోవును చూశాడు. మదిరోషమొదవదోవతి వదలిన బిగించుకొనుచువడిగదిసిది నా మొదవు నడివీథి దొంగిలి వదలక కొనిపోయదిట్టి వారు కలరే. అలా చూసిన కశ్యపుడు మిక్కిలి రోషంతో ఊడిపోతున్న దోవతి బిగించి ఆవును తోలుకుని వెళ్లే బ్రాహ్మణుని దగ్గరకు వేగంగా వెళ్లి, ఇది నా ఆవు, దానిని దొంగిలించి నడివీధిలో తోలుకుని పోతున్నావు. ఇటువంటి వారు ఎక్కడైనా ఉంటారా అన్నాడు. అనవుడు నాతడిట్లనియనాతనితో ఇప్పుడేను దీనిని జనపతి చేత ధారగొని సాధుగదింగన దీని అంట ఎట్లనిన అతండు నేనును ధరాధిపు చేమును ధారగొన్నయావని వినిపింపనిద్దరకునయ్యే అపార వివాదమచటన్. ఆ మాటలు వినిన గోవును తోలుకుని వెళుతున్న బ్రాహ్మణుడు కశ్యపునితో, ఈ ఆవును నేను రాజుగారి దగ్గర దానంగా స్వీకరించాను. ఈ గోవు నీది అంటున్నావు, ఇదేమిటి అన్నాడు. అప్పుడు కశ్యపుడు, ఈ ఆవును రాజుగారే నాకు దానంగా ఇచ్చారు అని అన్నాడు. ఈ విధంగా ఇద్దరు బ్రాహ్మణులకు అక్కడ పెద్ద వివాదం జరిగింది. ఇట్లు విప్రులిద్దరూ తమలో అంతకంతకు మచ్చరంబు పెచ్చు పెరిగి కలహించి నాయున్న ఎడకుంజనుదించిరి. మును నాచేత గోదానంబు కొన్న బ్రాహ్మణుడిట్లనియే. అంతకంతకు పట్టుదలలు పెంచుకుని బాగా కలహించుకుని ఆ బ్రాహ్మణులు ఇద్దరూ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు కశ్యపుడనే బ్రాహ్మణుడు నాతో ఇలా అన్నాడు. మనుజేంద్ర ప్రజల ధర్మ ప్రవర్తనముల నడవకుండగనాజ్ఞ నడవు నీపు. మనుజేంద్ర ప్రజల ధర్మ ప్రవర్తనముల నడవకుండగనాజ్ఞ నడపు నీవు. మనముననే ధర్మమని ఆచరించితి మును నాకునిచ్చిన మొదవు తప్పి. మును నాకునిచ్చిన మొదవు తప్పి వచ్చి నీ మందలో చొచ్చిన ఇప్పుడీ భూసురునకు ధరవోసి ఇచ్చి తగవు మాలితివి. దాతవునపహర్తవునైన నిన్నే మందు అవని నాథ అనిన మాటలు చెవుల సోకిన కలంగి భూసురోత్తమ జ్ఞానపూర్వకముగా ఇట్టి పాపంబు దొరసే నేనెరిగిసేయ కొనుము నీకిత్తునొక 1,00,000 గోధనంబు. ఓ
రాజేంద్ర, నీవు ప్రజలను అధర్మ మార్గంలో నడవకుండా నియంత్రించాల్సిన వాడవు. నీవే ధర్మము తప్పావు. ఇంతకు ముందు నాకు దానమిచ్చిన ఈ గోవు తప్పిపోయి నీ మందలో కలిసిపోయింది. దీనిని ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు. నీవు ఏ విధంగా అధర్మమైన ఈ పని చేశావు? ఇలా ధర్మం తప్పి దానకర్తవు అవహర్తవు రెండూ నీవే అయ్యావు. కాని నిన్ను ఏమనగలము? అన్నాడు. ఈ మాటలకు నేను బాధపడి, ఓ బ్రాహ్మణోత్తమా, తెలియక ఈ పొరపాటు జరిగింది. ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు. దీనికి బదులుగా నీకు 1,00,000 గోవులను దానమిస్తాను, స్వీకరించు అన్నాను. అని మరియును అవ్విప్రుని సునయోక్తులనను ఇంపుచును ఇట్లంటిన్. ననుగావు నరక కూపంబున పడగా జాల విప్రపుంగవయనుచున్. ఇంకా ఆ బ్రాహ్మణుని రకరకాలుగా బతిమాలి ప్రాధేయపడి, మహాత్మా, నన్ను నరకకూపం నుండి రక్షించండి అని ప్రార్థించాను. ఎంత వేడిన మత్సరంబంత పెరిగి మొదల నాకిచ్చినట్టి మొదవే కాని ఎనయని రాజ్యమంతయునిచిదేని ఒల్లనని విప్రుడచ్చటనుండగలిగే. నేను ఎంత వేడుకుంటుంటే అతనిలో మత్సరం అంత పెచ్చు పెరిగిపోయింది. మొదట నీవు నాకు ఇచ్చిన గోవును తప్ప నీవు నీ రాజ్యమంతా ఇస్తాను అన్నా నేను అంగీకరించను అని చెప్పి అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయాడు. అట్లతండరిగిన ఆ రెండవ బ్రాహ్మణుని ప్రార్థించిన అతండును జలంబుడింపక 10,000 కోరిన పాడి మొదవులనిచ్చిన నేను దీనిని కానియొల్లనని నిలువక చని అంత కాలపరిపక్వమైన నన్ను దండధర కింకరులు కొనిపోయి వైవస్వతు ముందటం పెట్టిన అతండు నన్ను ఉద్దేశించి ఇట్లని. ఆ బ్రాహ్మణుడు వెళ్లిన తరువాత రెండవ బ్రాహ్మణుడిని ఆ గోవును ఇవ్వమని ప్రార్థించాను. అతడు కూడా పట్టుదలతో, నీవు 10,000 గోవులను ఇచ్చినా నాకు అవసరం లేదు, నాకు ఈ గోవే కావాలి అని అతను కూడా అక్కడ ఆగకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాలం పరిపూర్తి కాగా నన్ను యమభటులు తీసుకుని వెళ్లి యమధర్మరాజు ముందు నిలిపారు. యమధర్మరాజు నాతో ఇలా అన్నాడు. మనుజేంద్రోత్తమ వంశపావన జగన్మాన్య క్రియాచార నీ ఘనదాన క్రతు ధర్మముల్ త్రిభువన ఖ్యాతంబులై చెల్లెడిన్. మును దుష్కర్మ ఫలంబునొంది పిదపం పుణ్యానుబంధంబులై చను సౌఖ్యంబుల బొందు పద్మజుని ఆజ్ఞంత్రువగా వచ్చునే. ఓ మహారాజా, నీవు చేసిన దానాలు యజ్ఞాలు ముల్లోకాలలో ప్రఖ్యాతిగాంచాయి. నీ పాపఫలాన్ని మొదట నీవు అనుభవించు, అటుపిమ్మట స్వర్గ సౌఖ్యాలను అనుభవించు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ దాటరానిది కదా. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు. 37. శివకృష్ణులకు యుద్ధమగుట. 38. మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు. 39. శివుడు కృష్ణుని స్తుతించుట. 40. నుగోపాఖ్యానంబు.